ఒక ఎంపీగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకి నేను 5 ఏళ్ళు 5 పైసల కరప్షన్ ఛార్జ్ లేదు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 5 ఏళ్ళైనా 5 పైసల కరప్షన్ ఛార్జ్ ఉండదు. అది నా గ్యారెంటీ. నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. అయితే తబ్లీకి జమాత్కి 3 కోట్లు ఇవ్వటము వాళ్ళ ప్రోగ్రాంకి, ఇటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ కి మేము వ్యతిరేకము. ప్రజలకి అందరికీ సమానంగా పరిపాలన చేసేది ఏ కార్యక్రమమైనా మేము సహకరిస్తాము. ఇవాళ మన కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. ఆయన నన్ను ఇన్వైట్ కూడా చేసిండు. ఆయన ఇన్వైట్ చేయగానే నేను వస్తా అని కూడా చెప్పినాను. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కొంచెం మార్చుకున్నాను. 4 గంటలకి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మా ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగంగా ఉంటారు. మేము సహకరిస్తాము. అయితే మళ్ళా మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారెంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్ గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం ₹1 కోట్ల ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము కంఫర్టబుల్ గా పోయినసారి కంటే ఎక్కువ మార్జిన్ తోటి గెలుస్తాము. మేము 90,000 ఓట్ల కాడికి వెళ్ళి అసెంబ్లీలో 3,70,000 పెరిగినాము. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి మోడీకే ఓటేసుడే ఉంటది. మోడీని ప్రధానమంత్రి చేద్దామా వద్దా అన్నది ప్రయారిటీ ఉంటది. పోయినసారి అసెంబ్లీలో మీరందరు మీడియా కూడా గమనించాలా, అసెంబ్లీలో ఓట్లు వేసిన దానికి పార్లమెంట్ లో ఓట్లు వేసిన దానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు 45% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. 45%. ఈసారి మాకు 10% చేస్తే చాలు. కాబట్టి బరిలో భారతీయ జనతా పార్టీ ఉంటది. నేను కూడా ఉంటా అని అనుకుంటున్నా. కాబట్టి మీరేం డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే అదృష్టం ఏముంటుంది నాకు? మోడీ గారు తెలంగాణ పోటీ చేసి నిజామాబాద్ నిలబడితే దానికంటే నేను పెద్ద పాదయాత్ర చేస్తాను. నిలబడితే ధన్యవాద పాదయాత్ర చేస్తా. 7 నుంచి 8 చెప్తా. ఇప్పుడే నువ్వు అడిగితే దాని ప్లాన్ కూడా చేసి చెప్తా. ఈ జూన్ మన నిజామాబాద్ ప్రారంభం అవుతుంది అడ్మిషన్లు, క్లాస్ రూమ్స్. ఈ అకాడమిక్ ఇయర్, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో మనం ఓపెనింగ్ చేసుకుంటాం. కేటీఆర్ శ్వేతపత్రం నేను చూడలేదు. దానికి శ్వేతపత్రమా అంటే ఎవరు చెమటోడిసిండ్రు? కేసీఆర్ చెమటోడిసిండా? చెమటోడిసి కాళేశ్వరం ముంచిర్రా? లక్షల కోట్లు అప్పులు చేసిర్రా? లక్షల కోట్లు మింగినరా? ఊకే పనికి మన రాజకీయాలు ఎందుకే? మీ నాయన కేటీఆర్ గారు, మీ తండ్రి గారు చేసిన వాగ్దానాలు 99% నెరవేర్చలే. మీరు మేనిఫెస్టోలు చదువుకోండి. మేము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పెట్టింది. మేము మా మేనిఫెస్టోలో ఉన్నాయి. మేము గెలిచిన దగ్గర ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తాము. జాతీయ మేనిఫెస్టో కానీ, వివిధ రాష్ట్రాలలో మేనిఫెస్టో కానీ, బాండ్ పేపర్ మీద ఏమైనా రాసినా కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. దాని మీద స్పష్టత రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలి. నేను ఎట్లా ఇస్తా? అట్లా లేదు. ఏమి కాంగ్రెస్ పార్టీ అనుకున్నావా? అట్లేమి ఉండదు. ఇది చాలా ఆర్గనైజ్డ్, స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్న పార్టీ ఇది. అట్లా ఉండదండి. మమ్మల్ని అడగరు కూడా. కలవాలండి. తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్ గా సీఎం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిని కలవాలా, వాళ్ళకైనా సహాయం ఉంటే కోరుకోవాలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరుకు ఫ్యాక్టరీలకి ఏం కావాలనో అడగండి, మేము దగ్గర నుండి చేపిస్తాం. తొందరగా తెలుసుకుందాం. చెరుకు పంట మళ్ళీ వచ్చేటట్టు చేసుకుందాం. పసుపు బోర్డు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పసుపు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ పెడతారో దానికి పసుపుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు కోఆపరేట్ చేయండి. మీకు పైసలు లేవు, మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, పైసలు కూడా అడుగుర్రి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరుండ్రి. అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తా మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి కూడా న్యాయం చేస్తారు. ఎన్ని రాష్ట్రాలలో మేము చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాం ఆల్రెడీ. ప్లెంటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ మనం రివైవ్ చేసినాం. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. బీజేపీకి వెళ్ళి అయితే గెలుస్తారు. వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతున్నది, వస్తున్నారు వాపసు. లేదండి, నా దృష్టికి రాలేదు అది. మేము విశ్వాసాలు ఎందుకండి? మేము సంవత్సరం లోపల ఎలక్షన్లు ఉన్నాయి. మళ్ళీ ప్రజల విశ్వాసం కోరుతాము. మున్సిపల్ కార్పొరేషన్ల బాధాప్త ప్రజల విశ్వాసం కోరుతాము.
ఇక్కడ మిగిలిపోయిన సమస్యలన్నీ దాని మీద పనిచేస్తాము, పోరాడతాము. ఈసారి నిజామాబాద్ మేయర్ మేము సొంతంగా కైవసం చేసుకుంటాం. ఈ బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎందుకు మాకు అవసరం లేదు. పోయిన వాళ్ళు మళ్ళా బీజేపీ ఉంటేనే మనం గెలుస్తామేమో అని వాపసు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు. మన బసవ గారు జాయిన్ చేసుకున్నట్టున్నారు ఆ రోజు, ధన్పాల్ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారట. డోర్స్ ఆర్ ఓపెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.